రెడ్డి అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇటు పెట్రోల్ డీజిల్ కొరత ప్రభుత్వం దృష్టికి ఆబ్వియస్లీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రభుత్వం కూడా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ కొరత ఎప్పటికల్లా తీరే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎటువంటి చర్చ జరుపుతోంది, అక్కడ ఉన్న వాళ్ళతో ఎటువంటి ఇన్పుట్స్ తీసుకుంటోంది? డెఫినెట్ గా ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజు ఉదయం కూడా సమీక్ష నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఇంధన కొరత ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. చాలా ప్రాంతాల్లో కొందరు ఉద్దేశపూర్వకంగా కూడా ఈ కొరతను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారనే కంప్లైంట్స్ పదే పదే వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా ఈ వ్యవహారం మీద అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత మీదే. తర్వాత ఈ పెట్రోల్ బంకులు వ్యక్తులు ప్రైవేట్ కోసం లేదు దాన్ని హైక్ చేయడానికి లేకపోతే పెట్రోల్ కొరతను సృష్టించాలని ఉత్తమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నది లేదు. ఆల్రెడీ నేను డైరెక్ట్ గా ఆయిల్ కంపెనీలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఆయిల్ కంపెనీలు సకాలంలో లోడ్ కాకపోవడం వల్లనే సమస్య వస్తుంది అనేది నాకున్న సమాచారం. కాబట్టి మీరు అధికారులు కూడా ఇమీడియట్ గా ఐఓసి లాంటి కంపెనీలతో కావచ్చు, హెచ్సిఎల్ లాంటి కంపెనీలతో గట్టిగా మాట్లాడండి అని చెప్పి కూడా చెప్పారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పెట్రోల్ బంకులు బంద్లో ఉన్న నేపథ్యంలో దీనికి ముందు తెరిచి ఉంచే టయానికి అసలు బైకులకు సంబంధించి లేకపోతే వాహనాలకు సంబంధించి కాకపోతే వేరే వరకు కూడా షార్టేజ్ కొంత ఉంది. వాస్తవమే, దాన్ని అంగీకరిస్తున్నాం. కానీ దాన్ని ఎంతవరకు అవసరమో ఒక్కొక్కరు 10 లీటర్లు 20 లీటర్లు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తే ఒప్పుకోవద్దు. ఆ ఆహారంలో ఎక్కడ కూడా దానికి సంబంధించి కొరతగా అంటే ఎవరికి ఎంతవరకు అవసరమో ఇప్పుడు 5 లీటర్లు అడిగినోడికి పెట్రోల్ బంక్ అంటే స్కూటర్లకైతే 100 రూపాయలకి, బైకులకి 200, కార్లకి 500, తర్వాత కొంచెం పెద్ద వెహికల్కి 1000 రూపాయల వరకు పెట్టే పరిమితి 1-2 రోజుల్లో చేయాలి అనేది క్లియర్ గా చెప్తున్నారు. తర్వాత చాలా ప్రాంతాల్లో చిత్తూరులో కావచ్చు, అనంతపురం, గుంటూరు, కృష్ణా గోదావరి జిల్లాల్లో కూడా కొంత పెట్రోల్ కొరత కనపడుతోంది. సో ఈ నేపథ్యంలో ఎంతవరకు అవసరమో అనేది చూడండి. 2-3 రోజులు ఈ సమస్యని పరిశీలించడానికి కూడా కంపెనీలతో క్లియర్ గా మాట్లాడుతున్నాం. కంపెనీలు కూడా రేట్లు పెంచాలనే ఉద్దేశంతో కూడా ఉన్నాయి. బహుశా 10% పెంచాలనే ఒక మార్జిన్ కూడా కనబడుతుంది. దీన్ని కూడా సీరియస్ గా తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ అమరావతి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో అమరావతి నిర్మాణంలో జరుగుతున్న అంశాల మీద కొంత షార్టేజ్ కనబడుతోంది. దాంతో ఇప్పుడే మంత్రి నారాయణ తర్వాత ఇతర నాయకులతో ఇతర అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొరత రాకుండా ఎక్కడ ఇబ్బంది పడకుండా చూడాల్సిన ప్రయత్నం అయితే చేయాలి అనేది క్లియర్ గా చెప్తున్నారు. ప్రధానంగా పెట్రోల్ కంపెనీలతో మాత్రం కొంత సీరియస్ గానే డిస్కషన్ నడుస్తోంది. మీరు పెట్రోల్ లోడ్ చేయడంలో కావచ్చు లేకపోతే ఇతర అంశాల్లో కొంత అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం ఇబ్బందులు మీకే ఉంటాయి. ఆ తర్వాత మేము తీసుకునే యాక్షన్స్ కి ఫర్దర్ గా మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మేము ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా మాట్లాడి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లియర్ గా చెప్పారు. కాబట్టి సమస్య అంతగా ఊహించినంతగా ఉండకపోవచ్చు. కాకపోతే ఎవరైతే పెట్రోల్ బంకులు కృత్రిమంగా చేస్తున్న ఈ ఇబ్బందుల వల్ల కొంత సమస్యలు వస్తున్నాయి. దీన్ని వెంటనే అరికట్టాలని సివిల్ సప్లైస్ అధికారులు కూడా క్లియర్ గా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది మనోజ్, సత్యం. కాకపోతే ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అంటే ఇప్పుడు ఎదురుతున్న సమస్య 1-2 రోజుల్లోనే క్లియర్ చేయాలి అనేది ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కొంత అధికారులు కూడా రేపు కూడా ఈ వ్యవహారం మీద సీరియస్ గా కూర్చోబోతున్నారు. ఎవరి దగ్గర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కడ అసలు సమస్య వస్తుంది అనే దాని మీద కొంత మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొందరు అసోసియేషన్ పేరుతో లేకపోతే కొందరు యూనియన్ పేరుతో దీన్ని ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేసి బ్లాక్ లో అమ్మే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే సమాచారం కూడా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన నేపథ్యంలో దీన్ని చాలా సీరియస్ గానే ప్రభుత్వం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఇటు పెట్రోల్ అండ్ డీజిల్ కొరత దానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏ స్థాయిలో ఉంది అనేది రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. ఇంధన కొరతపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలంటూ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆయిల్ కంపెనీలతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు ఆయన. ఆయిల్ కంపెనీలు సకాలంలో లోడ్ పంపకపోవడం వల్లే రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడిందని చెప్పి బంకు యజమానులు ఆరోపించడం జరుగుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో పెట్రోల్ బంకులు బంద్ అయ్యాయి. తెరిచున్న పెట్రోల్ బంకుల ముందు భారీగా వాహనదారులు క్యూ కట్టారు.
బైక్లకు 200, కార్లకు 500 రూపాయలు, అలాగే హైయెస్ట్గా ఎక్కువగా మాట్లాడుకుంటే 1000 రూపాయల వరకు పెద్దవాళ్లకు సంబంధించి వాటికి పెట్రోల్ పరిమితి విధించడం జరిగింది. అయితే ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలో భారీగా పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తూ ఉంది.